హాయ్ అండి, వెల్కమ్ టు ఎంజే హెల్త్ టాక్స్ విత్ డాక్టర్ మైమునా తబస్సుం, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఎంజే క్లినిక్. సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ ఆగస్ట్ మొదటి వారంలో ఏదైతే ఉందో దాని సందర్భంగా మనం డైలీ ఒక వీడియో అయితే రిలీజ్ చేసాము. ఇందులో మనము బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, బేబీకైనా మదర్కైనా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అన్న దాని గురించి మనం డిస్కస్ చేసాము. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఈరోజు చెప్పుకుందాం. ఈరోజు ఇది ఆఖరి వీడియో బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ సందర్భంగా. సో బెనిఫిట్స్ ఏంటి అని అంటే, బేబీకి ఇమ్యూనిటీ పవర్ అన్నది పెరుగుతుంది, జలుబు న్యూమోనియా లాంటి డిసీజెస్ తగ్గే అవకాశం ఉంటుంది. తరువాత అడల్ట్హుడ్లో అంటే పెద్ద అయిన తర్వాత డయాబెటీస్ కానీ ఊబకాయం అంటే ఒబెసిటీ కానీ వచ్చే లక్షణాలు కూడా తక్కువగా ఉంటాయి. అండ్ తల్లికి బేబీకి మధ్యలో బాండింగ్ అన్నది పెరుగుతుంది. సో ఇవి బేబీ యొక్క బెనిఫిట్స్ అండి. తర్వాత తల్లి దగ్గర నుంచి వచ్చేటప్పటికి తల్లికి ఏదైతే మనం ఏమనుకుంటాము అని అంటే బరువు పెరిగిపోతాము, లేకపోతే రొమ్ము పెద్దగా అయిపోతుంది, ఇలాంటివన్నీ అనుకుంటారు బ్రెస్ట్ ఫీడింగ్ చెయ్యాలి అని అంటే. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తే తల్లి ఏదైతే వెయిట్ గెయిన్ అయిందో ప్రెగ్నెన్సీలో అదంతా లూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఫర్దర్గా మీకు క్యాన్సర్స్ వచ్చే అవకాశం కానీ ఇలాంటివన్నీ తగ్గుతాయి. గర్భాశయ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఇవి బెనిఫిట్స్ అండి. తర్వాత బేబీ పొజిషన్ ఎలా పట్టుకోవాలి అన్న దాని గురించి కూడా మనము తెలుసుకున్నాము. ఎక్కువగా ఏంటి అని అంటే పాలు 2 గంటలకు ఒకసారి మనం పట్టేలాగా ఉండాలి. అండ్ ఆకలి వేసినప్పుడు ఖచ్చితంగా పట్టాలి. బేబీ ఏడుస్తుంది అంటే మొదట ఫస్ట్ ఆకలేమో చూడాలి. ఆకలేమో చూడాలి అని అంటే ముందు ఇలా మీరు బేబీ చెంప మీద ఇలా టచ్ చేయండి. టచ్ చేస్తే బేబీ మూతి ఇలా పక్కకి తిరగడం లేకపోతే నిప్పులు వెతుక్కోవడం లాంటిది చేసింది అని అంటే బేబీ ఆకలికి ఏడుస్తుందని అర్థం. సో ఆ టైంలో మీరు ఖచ్చితంగా పాలు అనేది పట్టాలి. అండ్ రొమ్ము ఖాళీ అయ్యేంత వరకు పట్టాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి పట్టాలి, ఆకలి వేసినప్పుడు పట్టాలి, రొమ్ము ఖాళీ అయ్యేంత వరకు పట్టాలి. ఒక రొమ్ము ఖాళీ అయిన తర్వాత మాత్రమే రెండో రొమ్ము వైపుకి మనం బేబీని పాలు పట్టించడానికి యూజ్ చేయొచ్చు. తరువాత కనీసం రోజుకి 8 నుంచి 10 సార్లు బేబీకి పాలు అయితే పట్టించాలి. మనం ఏమనుకుంటామనంటే లీటర్లు రావండి మనకి పాలు. సో కొంచెం మాత్రమే వస్తాయి. ఆ కొంచెమే బేబీకి సరిపోతాయి. దాన్నే ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు. ఫస్ట్ 6 నెలల వరకు. ఫస్ట్ 6 నెలల వరకు తల్లిపాలు వరకు మాత్రమే చాలు. మీరేమీ ఎక్స్ట్రా ఫీడ్ కానీ అరటిపండు పెట్టడం కానీ లేకపోతే ఇంకేది చేయాల్సిన అవసరం ఉండదు. 6 నెలల వరకు ఓన్లీ తల్లిపాలు మాత్రమే సరిపోతాయి. సో బేబీ పొజిషన్ ఎలా పట్టుకోవాలి అన్న దాని గురించి మనం చూద్దాము. పడుకొని పాలు పట్టించడం లాంటివి చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే బేబీకి ఊపిరితిత్తుల్లోకి పాలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు పడుకుంటే బేబీని మీ మీద బోర్లా వేసుకోవాలి. బేబీని మీ మీద బోర్లా వేసుకొని అప్పుడు రొమ్ము చీకించడం లాంటివి చేయాలి. తర్వాత పాలు పట్టించే ముందు వెనుక పాలు పట్టించిన తర్వాత కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. అండ్ రొమ్ముని నీట్గా తుడుచుకోండి. రొమ్ముని సోప్తో కడగాల్సిన అవసరం ఉండదు, తడిగుడ్డ పెట్టి తుడుచుకుంటే సరిపోతుంది. సో ఎవరైనా బేబీని ఎత్తుకునేటప్పుడు చిన్నపిల్లల్ని ఊరికే మనం ఎత్తేసుకుంటాం, ముద్దాడేస్తాం, ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో దీనివల్ల ఏంటి అని అంటే బేబీకి ఇన్ఫెక్షన్స్, జలుబు ఎక్కువ రావడం, విరేచనాలు అవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని చెప్పి మనం బేబీని ముట్టుకునే ప్రతిసారి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎవరైనా కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా పట్టుకునేటప్పుడు ముందు హ్యాండ్ వాష్, ఆ శానిటైజర్ అన్నది ఉపయోగించాలి. సో ఇది ఒకటి ఖచ్చితంగా మనం చూడాల్సిన విషయం. తరువాత కొంతమంది ఏం చేస్తారు అని అంటే తల్లిపాలు సరిపోవట్లేదు అని అనుకొని గేదె పాలు కూడా ఇస్తుంటారు. గేదె పాలు కానీ ఆవు పాలు కానీ ఇస్తుంటారు. సో ఇటు తల్లిపాలు ఇస్తుంటారు, ఇటు ఆవు పాలు ఇస్తుంటారు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మిక్స్ అయిపోతుంది మొత్తం. దానివల్ల బేబీకి గట్ ఏదైతే ఫామ్ అవుతుందో దానిలోని ఇబ్బంది కలగడం స్టార్ట్ అవుతుంది. మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది, అజీర్తి వస్తుంది. కాబట్టి ఇచ్చేది ఒక్కటే కరెక్ట్గా ఇవ్వాలి. ఒకవేళ అస్సలు తల్లిపాలు పూర్తిగా రావట్లేదు అంటే గేదె పాలు మీద ఆవు పాలు అన్నవి మంచివి. సో ఒకవేళ అస్సలు పూర్తిగా రావట్లేదు అని అంటే మనము ఆవు పాలు గురించి ఆలోచించవచ్చు. అది కూడా డాక్టర్ని సంప్రదించి తల్లికి ఏ మెడిసిన్ ఇచ్చినా పాలు రావట్లేదు అంటే అప్పుడు మాత్రమే మనము వేరే ఆల్టర్నేటివ్కి అయితే వెళ్ళాలి. ఒకవేళ ఆవు పాలు గేదె పాలు కంటే ఇంకా మీకు ఫార్ములా ఫీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళడం అన్నది మంచి ఆప్షన్. సో ఇది మనకి పొజిషన్ అండ్ బెనిఫిట్స్ అండ్ ఎలా మనము బేబీని ట్రీట్ చేయాలి అన్న దాని గురించి మనం తెలుసుకున్నాం. సో అపోహలు ఏంటి? అపోహలు ఏమున్నాయి?
తల్లి ఒకవేళ చన్నీళ్ళు తాగితే బేబీకి జలుబు వస్తుంది, లేకపోతే కర్డ్ తింటే అంటే పెరుగు తింటే జలుబు వస్తుంది, ఇంకా రకరకాల అపోహలు అయితే ఉన్నాయి. ఆ అపోహలన్నింటినీ మనం దూరం చేశాము. ఒకవేళ వీడియో మీరు చూడకపోతే మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్, అపోహలు వాటి నిజాల గురించి మనం వీడియో చేసాం, దాన్ని మీరు కామెంట్ బాక్స్లో చూడొచ్చు. తరువాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే, ఈ అపోహల్లో ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మనకి బేబీకి మంచిది అన్నది, ఆర్ పాలు ఎక్కువగా వస్తాయి అన్నది తెలుసుకున్నాము. ఇందులో ఏంటి, మెంతులు ఏవైతే ఉన్నాయో నైట్ ఒక చెంచా 2 చెంచా మెంతులు ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టేసి నెక్స్ట్ డే పొద్దున్న అవి తాగేయాలి. మెంతుల నీళ్లు కానీ, జీలకర్ర నీళ్లు కానీ, అల్లం, వెల్లుల్లి ఇలాంటివన్నీ కూడా మీకు ఎక్కువ పాలు పొంగే అవకాశం అయితే ఉంటుంది. పండు బొప్పాయి కానీ, వాటర్ మిలన్ కానీ, మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా పాలు పెంచే అవకాశం అయితే ఉంటుంది. సో ఎలాంటి కారణాల్లో పాలు అన్నవి తగ్గుతాయి, ఎలాంటి కారణాల్లో తగ్గుతాయి అని అంటే, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా, అంటే బేబీ పుట్టడం ఇట్ సెల్ఫ్ మీకు ఏంటంటే ఒక స్ట్రెస్ఫుల్ జర్నీ ఉంటుంది. కానీ దాని తర్వాత కూడా వేరే రకాల స్ట్రెస్ ఉన్నా, లేకపోతే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోయినా, ల్యాచింగ్ సరిగ్గా చేయకపోయినా, తర్వాత నిద్ర సరిగ్గా లేకపోయినా, వీటన్నిటి రీజన్స్ వలన కూడా మనకి ఈ పాలు అన్నవి తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఒక్కటి గమనించాలండి, బేబీ అన్నది ఒకళ్ళ రెస్పాన్సిబిలిటీయే కాదు, మొత్తం ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయాలి, అండ్ ఎస్పెషల్లీ హస్బెండ్. సో నైట్ నిద్ర లేదు అని అంటే జస్ట్ పాల కోసమే కాదు, ఒక్కొక్కసారి పిల్లలు నైట్ ఏడుస్తూనే ఉంటారు. సో అలాంటి టైంలో తల్లికి కొంచెం రెస్ట్ ఇచ్చి ఎవరో ఒకళ్ళు ఎత్తుకుని తిరగడం ఇది చెయ్యాలి. అంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ కూడా మనకి ఖచ్చితంగా ఈ జర్నీలో మనకి కావాలి, ప్రెగ్నెన్సీ జర్నీలో. అండ్ దాని తర్వాత కూడా మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తల్లికి మనం యూజువల్గా బిడ్డ పుట్టాక తల్లిని అశ్రద్ధ చేసేస్తాము, అంటే తను తిన్నదా లేదా ఇవన్నీ చూడము. ఓన్లీ బేబీ పాలు పట్టించారా లేదా, బేబీకి పాలు పట్టించారా, బేబీకి స్నానం చేయించారా, ఇవన్నీ ఆలోచిస్తాం తప్ప తల్లి కరెక్ట్గా తింటుందా లేదా అన్న దాని గురించి మనం ఆలోచించాం. కానీ దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ అయితే తీసుకోవాలి. సో ఇదండి నేను చెప్పాలనుకున్నది. ఒకవేళ ఈ మొత్తం అన్నిట్లోన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్రెస్ట్లో, అంటే బ్రెస్ట్ స్వెల్లింగ్ అవ్వడం కానీ, లేకపోతే పాలు సరిగ్గా రాకపోవడం కానీ, పాలు గడ్డలు కట్టేయడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ ఒకసారి గైనకాలజిస్ట్కి చూపించుకొని, ఒకసారి డాక్టర్ని సంప్రదించుకొని, బ్రెస్ట్లో ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకుంటే పాలు అయితే పట్టించవచ్చు, పాలు ఆపాల్సిన పని లేదు. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ఏదైతే మనం అనుకున్నామో, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు కూడా ఒకవైపు రొమ్ములో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే, సర్జరీ అయిపోయి ఉంటే రెండో వైపు రొమ్ములో మనము పాలు పట్టించే అవకాశం అయితే ఉంది. కానీ కీమోథెరపీ లాంటివి ఏమైనా వాడుతున్నారు అని అంటే మనము బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వకపోవడం అన్నది మంచిది. వేరే ఆల్టర్నేటివ్స్ ఏంటి అన్నది మనం డాక్టర్ని సంప్రదించి దాని తర్వాత మాత్రమే మనము వాడాలి. సో ఇదండి బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ గురించి మనం నేను మ్యాక్సిమం ఏవైతే డౌట్స్ యూజువల్గా పేషెంట్స్ అడుగుతారో వాటన్నిటి గురించి నేను క్లారిఫై చేశాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా వేరే రకమైన హెల్త్ విషయాల్లో మీకేమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడానికి అండ్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము. మా ఫోన్ నెంబర్కి కూడా మీరు చెప్పచ్చు, మెసేజ్ చేయొచ్చు, సో దట్ వీ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. సో బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ సందర్భంగా ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే చేశామండి. మీరు నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఫర్దర్ వీడియోస్ మీకు వెంటనే అవైలబుల్గా ఉంటాయి. సో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందామండి. ప్రతి శుక్రవారం మీకు ఒక మంచి హెల్త్ అవేర్నెస్ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తాను. మీకు ఎలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కావాలి అన్న దాని గురించి కూడా మీరు మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.